టీమిండియా కోచ్గా గంభీర్ వచ్చిన తర్వాత యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఫార్మాట్తో సంబంధం లేకుండా దేశవాళీ క్రికెట్లో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా తుది జట్లో ఛాన్స్ ఇస్తున్నాడు. దీనిలో భాగంగానే గాయపడిన ఆకాశ్దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ మాంచెస్టర్ టెస్ట్లో అరంగేట్రం చేశాడు. కానీ గంభీర్ సెలక్షన్ ఇప్పుడు మిస్ఫైర్ అయింది. ప్రసిద్ధ కృష్ణను పక్కన పెట్టి మరీ అన్షుల్కు ప్లేయింగ్ 11లో అవకాశం ఇచ్చారు. డెబ్యూ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చిన అన్షుల్ తాను ఆడిన తొలి టెస్ట్లోనే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ను కాదని అన్షుల్తో ముందు ఓవర్లు వేయించాడు. అయితే తక్కువ స్పీడ్తో బంతులు వేయడం, బాల్లో ఎలాంటి స్వింగ్ లేకపోవడంతో అన్షుల్ను ఇంగ్లీష్ బ్యాటర్లు చెడుగుడు ఆడేసుకున్నారు. అన్షుల్ బౌలింగ్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ పరుగులు చేశారు. ఈ టెస్ట్లో అన్షుల్ కాంబోజ్ కేవలం 18 ఓవర్లు మాత్రం బౌలింగ్ చేశాడు. 18 ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి 4.9 యావరేజ్తో 89 పరుగులు ఇచ్చాడు. బెన్ డెకెట్ వికెట్ తీసుకుని భారత్ కొంత మేలు చేశాడు. ఈ టెస్ట్లో ఆఖరి వరకు కుల్దీప్ యాదవ్ను తీసుకుంటారని అందరూ అనుకున్నా స్పెషలిస్ట్ స్పిన్నర్ని కాదని గంభీర్ అన్షుల్ని జట్లోకి తీసుకున్నాడు. అయితే తనపై ఉంచిన నమ్మకాన్ని అన్షుల్ నిలబెట్టుకోలేదు. తొలి మ్యాచ్ ఆడుతున్న ఒత్తిడిలో అనుకున్న వేగంతో బౌలింగ్ చేయలేకపోయాడు. ఫలితంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు భారీ స్కోర్లు చేశారు. ఇదిలా ఉంటే మాంచెస్టర్ పిచ్పై టీమిండియా స్పిన్నర్లు 6 వికెట్లు తీసుకున్నారు. జడేజా 4 వికెట్లు పడగొడితే వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ అన్షుల్ కాంబో స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకుని ఉండుంటే ఇంగ్లాండ్ జట్టు ఇంత భారీ స్కోర్ చేసి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.